కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో టీడబ్ల్యూజే ఐజీయూ హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో గూడూరు స్వామిరెడ్డి వైఖరికి నిరసనగా ఆందోళన నిర్వహించారు. సమస్యలపై మంత్రులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాగిత రాములు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్తలను బహిష్కరిస్తామని ప్రకటించారు. కలిసినాక ఏమున్నదే వాడు ఆ పొట్టాడు సంపాదించుకునేందుకు ఎగబడ్డాడు. ప్రభుత్వం అంతా దోసుకుంటుంది, ఎవరికి వాడే దోసుకుంటాడు, నన్ను ఎవరు పట్టించుకుంటలేడు. ఈ రోజు నిరాదీక్ష కూర్చున్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. ఇది చాలా కాలం నుండి ఇక్కడ అంటే ఒక 20 సంవత్సరాల క్రితం కొంతమందికి ఇచ్చిళ్ళు. తర్వాత ఇవ్వాలనేది రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు కేసీఆర్ గారు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో వారికి విలేకరులకు స్థలాలు ఇవ్వాలని చెప్పి ఒక తీర్మానం చేసినటువంటి సందర్భం. అయితే అదేవిధంగా హుజూరాబాద్లో కూడా కేసీ కెనాల్ దగ్గర చాలామందికి ఇచ్చిళ్ళు. వారికి అప్పుడు ఉన్న మా మున్సిపల్ చైర్మన్ గంధ రాధిక గారు కూడా వెంటనే దానికి నంబర్లు కూడా కేటాయించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇప్పుడు స్వామిరెడ్డి, నేను ఇంకొకటి కూడా ఏమంటుంటే, ఒకవేళ స్వామిరెడ్డి పర్సనల్గా చేసిండా కాంగ్రెస్ పార్టీ నుంచి చేసిండా? స్వామిరెడ్డి నాకు ఒక పార్టీ పరంగానా? పార్టీ పరంగా అయితే మరి పార్టీ ఎందుకు రాస్తారు? మరి పార్టీ బంద్ చేయాలి కదా. అదే అన్న నేను మాట్లాడుతుంటే మళ్ళీ అన్న కల్పిస్తే చెప్తున్నా. పార్టీ పరంగా అయితే ఎంబడే కాంగ్రెస్ వార్తలు ఈ క్షణం నుంచి బంద్ చేయాలి. లేకపోతే ఒకవేళ స్వామిరెడ్డి పర్సనల్గా వేసుకుంటే స్వామిరెడ్డి దాంట్లో పెట్టి మరి అక్కడున్న నేను అందువరకు ఏమంటుందంటే, స్వామిరెడ్డి సొంతంగా అయితే స్వామిరెడ్డి చూసుకుంటాడు, మన ప్రెస్లో చూసుకుందాం, అది పక్కకు పెట్టండి. ఒకవేళ ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అంటే మనం కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటాను. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటే మరి ఆయన కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు కాబట్టి సస్పెండ్ చేయమంటుంది. కానీ మరి కాంగ్రెస్ పార్టీ నుంచే ఈ కోర్టులో దాఖలు చేసి నాకు ఉన్నటువంటి సందేహాన్ని నేను తెలియపరుస్తున్నా. ఒకవేళ స్వామిరెడ్డి సొంతంగా కనుక ఆయన ఇచ్చినట్లయితే కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రణయ్ బాబు గారు మిగతా వారందరూ కూడా ఇక్కడికి వచ్చి శిబిరంలో కూర్చోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదనండి, అట్లా వెనకగానం లేదు. నేను ముంగట్నే అంటాను కదా, వెనకగానం లేదు కన్నా. ఇంకా ఒకవేళ స్వామిరెడ్డి ఆయన వెనకాల ఉన్నట్టే వాళ్ళ పిల్లలు ఇట్లా ఉండవచ్చు, మనకేం సంబంధం? పెద్దల నాయకులు ఉన్నారు, మనం అనుకోవద్దు కదా. నేను ఏమనుకుంటున్నంటే, నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా, కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో, మా ఎన్నుకున్నారు అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, నా వెనుక కొంతమంది ఉన్నారు అంటాడు. అందరూ అన్ని పార్టీలు ఉండవచ్చు, బండి సంజయ్ కూడా ఉండకపోవచ్చు, మనకేం సంబంధం? నేనేమంటున్నా, కాంగ్రెస్ పట్ల ఆయన ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి ప్రణయ్ బాబు ఇక్కడికి వచ్చి కూర్చొని మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కరెక్టా కాదా? ఒకవేళ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు అప్పుడు సీరియస్గా విధుల స్థలాలు ఇవ్వాలని చెప్పి తీసుకుపోయి ల్యాండ్స్ చూపించడం కాకుండా కట్టించి మొత్తం అన్ని తీరుల పర్మిషన్లు కూడా ఇప్పించినటువంటి సందర్భం. ఇప్పుడు కూడా మీకు మద్దతుగా ఉన్నాడు, ఇప్పుడు కూడా మీకు సాయం చేస్తా అంటాడు. మమ్మల్ని ఆయననే ఫోన్ చేసి మీరు పోయి నేను లేను మద్దతు పలకాలని చెప్పి చెప్తాను. మీకంటే ఎక్కువ ఆయననే చేస్తాను కౌశిక్ రెడ్డి గారు. మరి మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన ఉన్నారు కాబట్టి నేను అంటాను, మీ అందరూ ఒకటై ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా కావచ్చు, ఒక ప్రణయ్ బాబు కాదు, బీజేపీలు రావాలి, వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, అందరూ వచ్చి ఈ గడ్డ ఇది మంచిది, ఇది అన్ని సమస్యలు పరిష్కారమైనటువంటి దీక్ష శిబిరానికి ఇది ఒక మంచి సూచన. కాబట్టి నేనేమంటున్నా, ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నా, స్వామిరెడ్డి సొంతంగా అయితే స్వామిరెడ్డిని ఒప్పించే ప్రయత్నం చేద్దాం. స్వామిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుంటుంటే స్వామిరెడ్డిని ఒప్పించే ప్రయత్నం చేద్దాం. స్వామిరెడ్డి ఒప్పించిందంటే మేము కూడా ఉంటాం, నాకు కూడా బాగా సుపరిచితుడే, నాకు ఆయన క్లాస్మేట్ కూడా. మేము మొన్న కూడా అడిగితే ఆయన చెప్పేటి వేరే ఇట్లా నాకు మీకు చెప్పినట్టు మా వెనుక అనలే. కానీ ఇక్కడ కొంతమందికి ఉన్న వాళ్ళకి వచ్చినాయి అట్లా ఇట్లాంటి అది వాళ్ళు ప్రెస్లో చూసుకుంటారు, మనకు సంబంధం లేని విషయం. అది ఎవరికి వచ్చినాయి ఏం కదా అనేది మనం కూడా కొంచెం జవాబు చెప్పే స్థితిలో ఉండాలి. మనం కూడా రేపు మీ దాంట్లో ఏదైనా అవకతవకలు ఉన్నాయంటే లేదు బరాబర్ ఉన్నాయని చెప్పి లెవెల్లో కూడా మనం ఉండాలని చెప్పి మన అసోసియేషన్ గారు కూడా చెప్తూ, ఇక్కడ అందరు దాదాపుగా నాకు తెలిసి అందరు నిరుపేదలైనటువంటి జర్నలిస్టులు ఉన్నారు. వీరందరూ కూడా నివాస స్థలాలు ఇవ్వాలి ఇచ్చినటువంటి వాటికి ఇంబడే కేసు వేసిన దాన్ని ఉపసంహరించుకొని వారికి కేటాయించాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవాలంటే శిబిరంలో కూర్చొని ఇట్లనే మాలాగా మా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ లెక్కనే మీరు కూడా వచ్చి హామీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలుస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.